బీట్రూట్ గురించి తెలుసుకుందాం. ఎందుకు ఇక్కడ బీట్రూట్ గురించి స్పెసిఫిక్గా చెప్పాల్సి వస్తుంది అని అంటే, ఐరన్ లెవెల్స్ పెంచుద్ది, మనకి రక్తం బాగా పడుతుంది, ఫైబర్ ఉంది, డైజెషన్ బాగా జరుగుతుందని ఇవన్నీ కామన్ బెనిఫిట్స్ మనకందరికీ తెలిసినదే. బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన రోజు ఆహారంలో స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఇంకాస్త ఎనర్జెటిక్గా చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందట. హై బీపీ ఉన్న వాళ్ళకి ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన బీపీ లెవెల్స్ అనేటివి బాగా కంట్రోల్ చేయొచ్చట. ఆ బీట్రూట్లో ఉన్న నైట్రేట్ లెవెల్స్ ఇంపాక్ట్ మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి, బీపీని నార్మలైజ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుందట. సో బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన బీపీ కూడా మనం స్టేబుల్గా పెట్టుకోవచ్చు. శరీరానికి చాలా గుడ్ ఇమ్యూన్ బూస్టింగ్ ఇస్తుందని, డయాబెటిక్ న్యూరోపతితో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఈ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వలన చాలా బాగా ఉపయోగం ఉంటుందంట. షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుందట. షుగర్ లెవెల్స్ని తగ్గించడమే కాదు, ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని బాగా పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. పేగులు బాగా పని చేయడానికి, పేగుల్లో ఉన్న మ్యాటర్ బయటకి వెళ్ళిపోవడానికి, పేగులని శుద్ధి చేయడానికి, మన యొక్క డైజెషన్ బాగా జరగడానికి కూడా ఈ బీట్రూట్ చాలా బాగా హెల్ప్ చేస్తుందట. మీ అందరూ బీట్రూట్ జ్యూసెస్ తీసుకోవడమే కాకుండా బీట్రూట్ని కర్రీస్ రూపంలో కూడా తీసుకున్నట్టయితే కాస్త ఎనర్జీగా, హెల్దీగా కూడా ఉండొచ్చు.